హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం మతి స్థిమితం లేని భార్య పార్ట్ 7 మరి కథలోకి వెళ్తే, మరుసటి రోజు ఉదయం విజయ్ సంధ్య మిగిలిన బొమ్మలు తీసుకుని మళ్ళీ అదే ఫుట్పాత్ దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు. ఫుట్పాత్ ఆక్రమణ తొలగిస్తున్నారు. ఏయ్, ఇక్కడ పెట్టకూడదు, తీసేయండి సామాన్లు అని ఒక ఆఫీసర్ అరిచాడు. పేదవాళ్ళం, పండగ సీజన్ కదా, ఒక్కరోజు అని బతిమలాడు విజయ్. కుదరదు, పైనుండి ఆర్డర్స్ వచ్చాయి, ఇక్కడెవరు ఉండకూడదు అన్న ఆఫీసర్ కఠినంగా చెప్పాడు. బొమ్మల పెట్టెను కాలుతో తన్నాడు. కొన్ని బొమ్మలు పగిలిపోయాయి. సంధ్య గట్టిగా ఏడ్చింది. నా బొమ్మలు విరిగిపోయాయి. విజయ్కి కోపం వచ్చింది, కానీ నిస్సహాయతం. ఇది కూడా నాన్నగారి పనైనా ఫుట్పాత్ మీద కూడా బతకనివ్వరా? సామాన్లు సర్దుకుని వెనక్కి తిరిగారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడే ఒక వృద్ధుడు వచ్చాడు. చేతిలో సంచి, నెరసిన జుట్టు. ఆయన పేరు విశ్వనాథం. ఆయన ఇదంతా గమనిస్తున్నాడు. బాబు, ఆగండి అని పిలిచాడు. విజయ్ ఆగి చూశాడు. మీ బొమ్మలు చాలా బాగున్నాయి. నాకు ఒక చిన్న గిఫ్ట్ షాప్ ఉంది సికింద్రాబాద్లో, అక్కడ పెడతారా? కమిషన్ పద్ధతిలో అమ్ముకుందాం అని ఆఫర్ ఇచ్చాడు. విజయ్కి ఇది నిజమా కలనా అనిపించింది. నిజంగానా సార్? అవును బాబు, కళను గౌరవించే వాళ్ళు ఇంకా ఉన్నారు, రండి మాట్లాడుకుందాం అన్నాడు విశ్వనాథం. దేవుడు ఒక దారి మూస్తే మరో దారి తెరుస్తాడన్నది నిజమే. విజయ్ సంధ్యల ప్రయాణం ఇప్పుడు ఫుట్పాత్ నుండి ఒక చిన్న గిఫ్ట్ షాప్ వైపు మళ్ళింది. ఇది చిన్న అడిగే కావచ్చు, కానీ స్థిరమైన అడుగు. హైదరాబాద్ నగరంలో దసరా నవరాత్రుల సందడి ముగింపు దశకు చేరుకుంది. రేపు విజయదశమి, చెడు పైనుంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగ. ఆ పండగ స్ఫూర్తి ఎస్ఆర్ నగర్లోని ఆ చిన్న రేకుల గదిలో కూడా నిండి ఉంది. విశ్వనాథం గారు చూపించిన గిఫ్ట్ షాపు సికింద్రాబాద్లోని ఒక రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. అది మరీ పెద్ద షాపు కాదు, కానీ కళాత్మకమైన వస్తువులకు పెట్టింది పేరు. ఆ రోజు సాయంత్రం విజయ్ సంధ్య షాప్లో ఉన్నారు. ఒక ప్రత్యేకమైన టేబుల్ మీద సంధ్య చేసిన మట్టి బొమ్మలను అందంగా అలంకరించారు. హ్యాండ్మేడ్ ఎకో ఫ్రెండ్లీ డాల్స్ అని బోర్డు పెట్టారు. సంధ్య కళ్ళు మెరుస్తున్నాయి. ఫుట్పాత్ మీద మున్సిపాలిటీ వాళ్ళు తరిమేసినప్పుడు కలిగిన బాధ ఇప్పుడు లేదు. ఏసీ గదిలో గాజు అద్దాల మధ్య తన బొమ్మలు ఉండటం చూసి ఆమె మురిసిపోతుంది. విజయ్ చూడు, నా కృష్ణుడు అద్దంలో నుంచి నవ్వుతున్నాడు అంది సంబరంగా. విజయ్ నవ్వి, అవును సంధ్య, బంగారం ఎక్కడున్నా మెరుస్తుంది, నీ ప్రతిభ కూడా అంతే అని అన్నాడు. విశ్వనాథం గారి దగ్గరకు వచ్చారు. ఆయన ముఖంలో తృప్తి ఉంది. బాబు విజయ్, మీ ఆవిడ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిన్నటి నుండి చాలా బొమ్మలు అమ్ముడయ్యాయి. జనం డిజైన్లు చూసి కాదు, ఆ బొమ్మలోని జీవం చూసి కొంటున్నారు. ఇవిగోండి మీ వాటా డబ్బులు అంటూ 2,000 రూపాయలు విజయ్ చేతిలో పెట్టాడు. 2,000! విజయ్కి ఆ క్షణంలో అది 2 కోట్లలా అనిపించింది. ఫుట్పాత్ మీద పడ్డ అవమానం, తండ్రి చేసిన కుట్ర అన్నీ విజయంతో తుడిచికొట్టుకుపోయాయి. థ్యాంక్ యూ సార్, మీరు మాకు దేవుళ్ళ దారి చూపించారు అన్నాడు విజయ్ కృతజ్ఞతతో. నేను దారి మాత్రమే చూపించాను బాబు, నడిచింది మీరే, కష్టపడింది మీరే అన్నాడు విశ్వనాథం గారు హుందాగా. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక విజయ్ ఆ డబ్బులను దేవుడి పటాల దగ్గర పెట్టాడు. రేపు విజయదశమి, అమ్మవారికి పూజ చేసి కొత్త బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే విజయ్ లేచాడు. అతని భుజం నొప్పి ఇప్పుడు చాలా తగ్గింది. డాక్టర్ గారు కట్టు ఇప్పేయచ్చు అని చెప్పారు. స్నానం చేసి వచ్చాక సంధ్య విజయ్ భుజానికి ఉన్న కట్టును మెల్లగా ఇప్పింది. నొస్తుందా విజయ్ అడిగింది ఊపిరి బిగపట్టి. లేదు సంధ్య, నువ్వు తాకితే నొప్పి కూడా హాయిగా ఉంటుంది అన్నాడు విజయ్. కట్టు ఇప్పగానే విజయ్ చెయ్యి తేలికైనట్టు అనిపించింది. అతను చెయ్యి కదిలించి చూశాడు. కొంచెం నొప్పి ఉన్నా పర్లేదు, హమ్మయ్యా, నా సూపర్ మ్యాన్ మళ్ళీ వచ్చేశాడు అని సంధ్య చప్పట్లు కొట్టింది. ఆమె విజయ్కి సహాయం చేస్తూ కొత్త చొక్కా వేసింది. గుండీలు పెడుతూ ఉంటే ఆమె వేళ్ళు విజయ్ ఛాతీకి తగులుతున్నాయి. ఆ స్పర్శలో ఒక భార్యకు ఉండే ప్రేమ, ఆదరణ ఉన్నాయి. విజయ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈరోజు గుళ్ళో అందరూ నిన్నే చూస్తారు అంది సంధ్య అతడి గడ్డం సరిచేస్తూ. నన్ని కాదు పిచ్చిదానా, నిన్నే చూస్తారు. నువ్వు కట్టుకునే కొత్త లంగావోన్లో అచ్చం బుట్ట బొమ్మలా ఉన్నావు అని విజయ్ ఆమెను పొగిడాడు. ఇద్దరు తయారై
దగ్గరలోని పెద్దమ్మ గుడికి బయలుదేరారు. విజయ్కి తెలుసు అక్కడ తన తండ్రి కూడా రావచ్చు. ఆ గుడికి రావటం రఘునాథరావు గారి ఆనవాయితీ. కానీ విజయ్ భయపడలేదు. తను తప్పు చేయలేదు. తల వంచుకోవాల్సిన అవసరం లేదు. పెద్దమ్మ గుడి భక్తులతో కిటకిట్లాడుతుంది. క్యూ లైన్లలో జనం బార్లు తీరారు. విజయ్ సంధ్య సాధారణ క్యూ లైన్లో నిలబడ్డారు. విఐపి దర్శనం టికెట్ కొనడానికి డబ్బులు ఉన్న విజయ్ సామాన్యుల్లా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సంధ్య క్యూలో నిలబడి చుట్టూ ఉన్న జనాలను, అలంకరణలను ఆసక్తిగా గమనిస్తుంది. విజయ్, ఆ అమ్మవారికి ఎన్ని గాజులు వేశారో చూడు, నాకు కావాలి అంది. తప్పకుండా కొందాం, దర్శనమయ్యాక బయట షాప్లో కొందాం అన్నాడు విజయ్. గంటసేపు నిలబడ్డాక దర్శనమైంది. అమ్మవారి ముందు నిలబడి విజయ్ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు. తల్లి, ఆస్తిపోయినా పర్లేదు, కానీ ఆత్మవిశ్వాసం పోకుండా చూడు. నా భార్య అమాయకత్వాన్ని ఎవరు ఆసరా తీసుకోకుండా కాపాడు అని కోరుకున్నాడు. సంధ్య మాత్రం కళ్ళు మూసుకుని, అమ్మవారు, మా విజయ్కి నొప్పి తగ్గాలి, మాకు పెద్ద ఇల్లు వద్దు, కానీ రోజు లడ్డు కావాలి అని కోరుకుంది. ఆమె కోరికల్లో కూడా స్వార్థం లేదు. కేవలం విజయ్ క్షేమమే ఉంది. దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉండగా గుడి ప్రాంగణంలో ఓ కలకలం రేగింది. పోలీసులు హడావిడి చేస్తున్నారు. విఐపి కారు ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి రఘునాథరావు గారు, అన్నపూర్ణమ్మ, లత దిగారు. విజయ్ వారిని చూశాడు. సంధ్య కూడా చూసింది. సంధ్య విజయ్ చేతిని గట్టిగా పట్టుకుంది. విజయ్, నాన్నగారు, ఆ బ్యాడ్ ఆంటీ అని గుసగుసలాడింది. విజయ్ ఆమె చేతిని నొక్కి పట్టుకుని, భయపడకు సంధ్య, మనం తప్పు చేయలేదు, తల దించుకోవద్దు, దర్జాగా నడువు అని ధైర్యం చెప్పాడు. కానీ విధి వైపరీత్యం, సరిగ్గా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న దారిలోని రఘునాథరావు గారు ఎదురుపడ్డారు. రఘునాథరావు గారు పట్టు వస్త్రాల్లో, మెడలో రుద్రాక్షమాలతో దర్జాగా ఉన్నాడు. పక్కన లత కూడా ఖరీదైన పట్టు చీరలో ఉంది. వాళ్ళు విజయ్ని సంధ్యను చూసి ఆగిపోయారు. విజయ్ సంధ్యలు చాలా నిరాడంబరంగా ఉన్నారు. సంధ్య వేసుకున్న లంగావోని సామాన్యమైంది. విజయ్ చొక్కా కూడా కాటంది. కాని వారి ముఖాల్లో ఉన్న తేజస్సు, ఆ దంపతుల కళ్ళల్లో ఉన్న తృప్తి రఘునాథరావు గారికి కన్ను కుట్టింది. ఏరా విజయ్, రఘునాథరావు గారి గొంతులో వ్యంగ్యం. దర్శనానికి వచ్చావా, లేక ప్రసాదం కోసం వచ్చావా? లత పకపక నవ్వింది. అంకుల్ పాపం, వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రసాదం కోసమే వచ్చినట్లున్నారు. ఫుట్పాత్ మీద బొమ్మలు అమ్ముతున్నారని విన్నాను. ఇక్కడ ఏమైనా అమ్ముతున్నారా అని అవమానించింది. విజయ్కి కోపం రాలేదు. ఒక రకమైన జాలి కలిగింది వాళ్ళ అజ్ఞానం చూసి. నాన్న, దేవుడి దగ్గర అందరు బిచ్చగాళ్ళే. మీరు కోట్లు అడగడానికి వచ్చారు, మేము శాంతిని అడగడానికి వచ్చాం, అంతే తేడా. ఇక ప్రసాదం అంటారా, అది భగవంతుడి ఆశీర్వాదం. దాన్ని తీసుకోవడానికి అర్హత మనస్సుకి ఉండాలి, కానీ జోబుకు కాదు అని గంభీరంగా బదిలిచ్చాడు. రఘునాథరావు గారి ముఖం కోపంతో ఎర్రబడింది. నోర్మి, రోడ్న పన్నా నీకు పొగరు తగ్గలేదురా నీకు? నా పరువు తీస్తున్నావు, ఆ పిచ్చిదాన్ని వేసుకుని ఊరంతా తిరుగుతున్నావు, సిగ్గులేదా? సంధ్యకు పిచ్చిది అనే మాట అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి ఆమె వెనక్కి తగ్గలేదు. విజయ్ నేర్పిన ధైర్యం ఆమెలో ప్రవేశించింది. ఆమె తన చేత్తో ఉన్న ఆకు దున్నెను ముందుకు చాపింది. నాన్నగారు, ప్రసాదం తినండి, కోపం తగ్గుతుంది అంద అమాయకంగా. ఆమె చర్యకు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. తనను తిడుతున్న మామగారికి ఏ ద్వేషం లేకుండా ప్రసాదం ఇస్తుంది. రఘునాథరావు గారు ఆ దున్నెను చేత్తో కొట్టేయబోయారు. కాని అన్నపూర్ణమ్మ అడ్డుకుంది. ఏమండి, ఏం చేస్తున్నారు? గుళ్ళో ఉన్నాం. సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి కొడలు ప్రసాదం ఇస్తూ ఉంటే కాదంటారా? ఇది అరిష్టం అని హెచ్చరించింది. అన్నపూర్ణమ్మ మాట చుట్టూ ఉన్న భక్తుల చూపులు రఘునాథరావు గారిని కట్టిపడేశాయి. ఆయన ప్రసాదం తీసుకోలేదు, కానీ కొట్టేయలేదు. మౌనంగా ఉండిపోయారు. లత మాత్రం అసహనంతో, పదండి అంకుల్, వీళ్ళతో మనకేంటి అని రఘునాథరావు గారిని లాక్కెళ్ళింది. వెళ్తూ వెళ్తూ రఘునాథరావు గారు విజయ్ వైపు చూశాడు. ఈరోజు నలుగురిలో నన్ను ఆపావు, కాను గుర్తుపెట్టుకో, నీ పతనం ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తయ్యేదాకా నేను నిద్రపోను అని చెప్పించి వెళ్లారు. విజయ్ నవ్వి ఊరుకున్నాడు. అన్నపూర్ణం మాత్రం వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి కళ్ళతోనే కొడుకును కోడల్ని దీవించి వెళ్ళింది. ఆ సాయంత్రం విజయ్ సంధ్య ఇంటికి నడుచుకుంటూ వస్తున్నారు. గదికి చేరేసరికి చీకటి పడింది.
టెర్రస్ మీద నిలబడ్డారు. నగరమంతా దీపాల కాంతులతో మెరిసిపోతుంది. దూరంగా పటాకులు కాలుస్తున్నారు. విజయ్, నాన్నగారు ఎందుకు కోపంగా ఉన్నారు? నేను ప్రసాదం ఇచ్చాను కదా అడిగింది సంధ్య దిగులుగా. విజయ్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. కొందరికి తీపి నచ్చదు సంధ్య, వాళ్ళ మనసు చేదుగా ఉంటుంది. నువ్వు బాధపడకు, నువ్వు చేస్తుంది చాలా గొప్ప పని. ద్వేషాన్ని ప్రేమతో జయించావన్నాడు. నిజమా? అవును, ఈరోజు అసలైన విజయదశమి. రావణుడి మీద రాముడి విజయంలాగా అహంకారం మీద నీ అమాయకత్వం గెలిచింది అన్నాడు విజయ్. సంధ్య సంతోషంతో విజయ్ని గట్టిగా హత్తుకుంది. ఐ లవ్ యూ విజయ్ అని అంది. విజయ్ ఆమె చుట్టూ నిమిరాడు. ఐ లవ్ యూ టు సంధ్య. ఆ క్షణంలో ఆకాశం నుండి ఒక తార రాలిపోవడం కనిపించింది. చూడు సంధ్య, కోరుకో అన్నాడు విజయ్. సంధ్య కళ్ళు మూసుకుని మేమెప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంది. విజయ్ ఆమె వైపు చూస్తూ నీ కోరిక తప్పకుండా తీరుతుందన్నాడు. అప్పుడు సంధ్య విజయ్ జోబులోంచి ఏదో తీయటానికి ప్రయత్నించింది. ఏంటి సంధ్య? గాజులు, నువ్వు గుడి దగ్గర కొన్నావు కదా, ఎక్కడా అని అడిగింది. విజయ్ నవ్వి జోబులోంచి రంగురంగుల మట్టి గాజులు తీశాడు. 12 రంగులు. ఇవిగో నీకోసం అని ఆమె చేతికి వేయటం మొదలుపెట్టాడు. సంధ్య చేయి సున్నితంగా పట్టుకుని ఒక్కో గాజును ఎక్కించాడు. గాజుల గలగలలు ఆ నిశ్శబ్ద రాత్రిలో సంగీతంలా వినిపించాయి. అన్ని గాజులు వేశాక ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఈ చేతులు మట్టి పిసికినప్పుడు ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడు ఈ గాజులతో అంతకంటే అందంగా ఉన్నాయన్నాడు. సంధ్య మురిసిపోతూ తన చేతులను చూసుకుంది. తర్వాత విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నాకు గాజులు వేశావు, నేను నీకు ముద్దు ఇస్తా అంటూ విజయ్ చెంప మీద గట్టిగా ముద్దు పెట్టింది. ఆ రొమాంటిక్ మూమెంట్లో విజయ్ ఆమెను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. చల్లని గాలికి ఆమె శరీరం వెచ్చగా తగులుతుంది. సంధ్య, నీకు తెలుసా, ఒక భార్య భర్తకిచ్చే అతి పెద్ద బహుమతి ఏంటో అని అడిగాడు. ఏంటి, లడ్డునా? కాదు, నమ్మకం. నువ్వు నా మీద పెట్టుకునే నమ్మకమే నన్ను బతికిస్తుందన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఆ టెర్రస్ మీద పటాకుల వెలుగుల కింద తమ చిన్న ప్రపంచంలో ఆనందం గడిపారు. కానీ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రఘునాథరావు గారికి గుళ్ళో జరిగిన అవమానం నిద్రపట్నివ్వలేదు. తన సొంత కొడుకు ఒక పిచ్చిదాంతో కలిసి తన్ని ఎదిరించడం ఆయన సహించలేకపోయారు. లత కూడా దీనికి ఆజ్యం పోసింది. అంకుల్, విజయ్కి ఆ మట్టి బొమ్మల ద్వారా డబ్బులు వస్తున్నాయి, అందుకే అంత ధైర్యం. ఆ మూలాన్ని కొట్టేయాలి అని సలహా ఇచ్చింది. ఏం చేద్దాం? విశ్వనాథం గారి షాపులో అగ్ని ప్రమాదం జరిగితే అని లత కళ్ళల్లో క్రూరత్వం మెరిసింది. లేదా ఆ బొమ్మలో ఏదో కల్తీ ఉందని ప్రచారం చేస్తే? రఘునాథరావు గారు ఆలోచించారు. షాపు తగలబెట్టడం రిస్క్, కానీ వేరే మార్గం ఉంది. విజయ్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? మూర్తి గారి దగ్గర కదా. మూర్తి నా చిన్ననాటి మిత్రుడు. వాడికి ఫోన్ చేసి విజయ్ని పనిలోంచి తీసేయమని చెప్తాను. అలాగే రవికి కూడా వార్నింగ్ ఇస్తాను. వాడికి దారులు ఉండకూడదు, ఆకలితో అలమటించాలి అని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం విజయ్ ఉత్సాహంగా మూర్తిగారు ఆఫీస్కి వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి ఒక షాక్ ఎదురైంది. మూర్తిగారు సీరియస్గా ఉన్నారు. విజయ్, నీకు ఒక విషయం చెప్పాలి. మా కంపెనీలో స్టాఫ్ని తగ్గిస్తున్నాం. ఈ రోజు నుండి నువ్వు రావాల్సిన పని లేదు. నీ పాత బాకీ ఏమైనా ఉంటే సెటిల్ చేసుకో అని ముఖం మీద చెప్పేశారు. విజయ్ షాక్ అయ్యాడు. సార్, ఎందుకని? నా పనిలో లోపముందా? కారణాలు అడగొద్దు విజయ్, ఇది నా నిర్ణయం అని మూర్తిగారు మొహం తిప్పుకున్నారు. అదే సమయంలో రవి కూడా ఫోన్ చేశాడు. విజయ్, సారీరా, మా నాన్నగారు గొడవ చేస్తున్నారు. నిన్ను ఆఫీస్లో ఉంచుకుంటే మాకు ప్రాబ్లం అవుతుందట, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పాడు. ఒకే రోజు 2 ఉద్యోగాలు పోయాయి. చేతిలో ఉన్న బొమ్మల వ్యాపారం కూడా సీజనల్. దసరా అయిపోతే బొమ్మలు ఎవరు కొంటారు? విజయ్ రోడ్డు మీద నిలబడి ఆకాశం వైపు చూశాడు. నాన్న, ఎందుకింత కక్ష? నన్ను బతకనివ్వవా అన్న ఆవేదన చెందాడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. చేతిలో ఉద్యోగం లేదు, ఇల్లు గడవాలి. సంధ్యకు తెలియకుండా ఈ నిజాన్ని ఎంతకాలం దాచగలడు? అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూశాడు. కన్స్ట్రక్షన్ సైట్లో సూపర్వైజర్లు కావాలను. ఒక MBA గ్రాడ్యుయేట్ కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేయడమా? దుమ్ము ధూళి సిమెంట్ మధ్యలో బతకాలా? కానీ విజయ్కి వేరే దారి లేదు. సంధ్య ఆకలి తీర్చాలంటే ఏ పనైనా చేయాలి.
విజయ్ ఆ సైట్ అడ్రస్కి బయలుదేరాడు. హైదరాబాద్ మహానగరంలో ఆకాశ హర్మాలు తల ఎత్తున ఒక భారీ కన్స్ట్రక్షన్ సైట్ అది. అక్కడ వాతావరణం అంతా దుమ్ము ధూళి సిమెంట్ వాసనతో నిండిపోయింది. భారీ యంత్రాల శబ్దాలు, డ్రిల్లింగ్ మిషన్ల మోతలు, కూలీల అరుపులతో ఆ ప్రాంతం ఒక యుద్ధభూమిలా ఉంది. ఆ సిమెంటు అడవి మధ్యలో విజయ్ నిలబడి ఉన్నాడు. ఒకప్పుడు ఏసీ గదుల్లో మెత్తటి కుర్చీలో కూర్చుని ల్యాప్టాప్ మీద వేగంగా వేళ్లు కదిలించిన చేతులు ఇప్పుడు ప్లానింగ్ పేపర్లు పట్టుకుని ఎండలు మాడిపోతున్నాయి. విజయ్ వేసుకున్న లేతరంగు చొక్కా సిమెంట్ ధూళితో బూడిద రంగులోకి మారింది. మొహాన పట్టేసిన చెమట దుమ్ముతో కలిసి చారికలుగా కారుతుంది. ఏ బాబు, ఆ పిల్లర్ దగ్గర రాడ్లు సరిగ్గా కట్టలేదు చూడు, మేస్త్రిని పిలువు అని సైట్ ఇంజనీర్ సుబ్బారావు గట్టిగా అరిచాడు. విజయ్ ఉలిక్కిపడ్డాడు. సరే సార్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ మేస్త్రి సింహాచలం బీడి తాగుతూ కూర్చున్నాడు. విజయ్ని చూడగానే ఒక వెటకారపు నవ్వు నవ్వాడు. ఏంటి సూపర్వైజర్ గారు, అప్పుడే ఆయాసపడిపోతే ఎలా, ఇంకా సగం రోజు కూడా కాలేదు అన్నాడు వ్యంగ్యంగా. విజయ్ ఆ మాటను పట్టించుకోలేదు. సింహాచలం గారు, ఇంజనీర్ గారు కోపడుతున్నారు, ఆ పిల్లర్ పని చూడండి అన్నాడు మర్యాదగానే. చదువుకున్నోడివి కదా, నీకు తెలియదా? సిమెంట్ ఆరాలి కదా, మీ ఆఫీసర్ పని కాదిది, కంప్యూటర్లో బటన్ నొక్కితే అయిపోవడానికి అని ఎగతాళి చేశాడు సింహాచలం. విజయ్కి కోపం వచ్చింది, కాని ఆపుకున్నాడు. ఇది తన కొత్త ప్రపంచం. ఇక లాజిక్ల కంటే కండబలం, నోటి దురుస్తనం ఎక్కువ రాజ్యమేల్తాయి. తనిక్కడ నెగుకు రావాలంటే ఓపిక ఆయుధం. సిమెంట్ ఆరడానికి టైం పడుతుందని నాకు తెలుసు, కాని రాడ్లు వంకరగా ఉన్నాయి, స్లాబ్ వేస్తే కూలిపోతుంది, అప్పుడు బాధ్యత మీద అని గట్టిగా అడిగాడు విజయ్. ఆ గొంతులో ఉన్న అధికారం, పరిజ్ఞానం చూసి సింహాచలం బీడి పరేశాడు. ఈ కొత్త సూపర్వైజర్ అమాయకుడు కాదు, విషయం ఉన్నవాడే అని అర్థమైంది. సరేలే చూస్తా అంటూ లోపలికి వెళ్ళాడు. విజయ్ ఒక పక్కన ఉన్న సిమెంట్ బస్తాల మీద కూర్చున్నాడు. జోబులోని కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. కర్చీఫ్ నల్లగా మారిపోయింది. అతని మనస్సు ఎస్ఆర్ నగర్లోని ఆ చిన్న గది వైపు లాగింది. ఇప్పుడు సంధ్య ఏం చేస్తూ ఉంటుంది? తన ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటుంది, కాని తను ఇక్కడ మట్టిలో పనిచేస్తున్నానని తెలిస్తే ఆమె పసి మనస్సు తట్టుకోగలదా? విజయ్ ఆకలి అన్న సంధ్య గొంతు గుర్తొచ్చింది. వెంటనే తన బ్యాగ్లో ఉన్న టిఫిన్ బాక్స్ తీశాడు. ఉదయం హడావిడిగా నరసింహుల భార్య పెట్టిన పెరుగన్నం బాక్స్ తెరిచాడు. దుమ్ము కొట్టుకు వచ్చిన గాలి బాక్స్ మీద పడింది. విజయ్కి తినబుద్ధి కాలేదు, కాని తినాలి. శక్తి ఉంటేనే పని చేయగలడు, పని చేస్తేనే సంధ్యకు అన్నం పెట్టగలడు. ప్రతి ముద్దని మింగుతూ ఉంటే గొంతులో బరువు దిగుతుంది. నాన్న, నన్ను ఇంతలా పరీక్షించాలా అని ఆకాశం వైపు చూశాడు. ఎస్ఆర్ నగర్ గదిలో సంధ్య కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తుంది. ఆమె చేతిలో కొత్త మట్టి ముద్ద ఉంది, కానీ ఈరోజు ఆమెకు బొమ్మలు చేయాలనిపించడం లేదు. విజయ్ గుర్తొస్తున్నాడు. పిన్ని, విజయ్ ఫోన్ ఎత్తడం లేదు అని కింద ఉన్న నరసింహులు భార్యను పిలిచింది. ఆవిడ పైకి వచ్చింది. ఆఫీసులో బిజీగా ఉంటాలే అమ్మా, అయినా ఈరోజు ఆయన కొత్త ఆఫీస్కి వెళ్లారు కదా అని నోరు జారింది. కొత్త ఆఫీసా? సంధ్య ఆశ్చర్యపోయింది. అక్కడ ఏసీ ఉంటుందా? లడ్డూలు ఇస్తారా? నరసింహులు భార్య నాలుగు ఖర్చుకుంది. విజయ్ బాబు చెప్పొద్దన్నారు కదా. ఏమో అమ్మా, నాకు తెలియదు, ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నారు అని సర్ది చెప్పింది. సంధ్య ఆలోచనలో పడింది. కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు కడ్డమమ్మా, పెద్ద పెద్ద భవనాలు కడతారు కదా అని అంది. సంధ్య కళ్ళల్లో మెరుపు వచ్చింది. ఇల్లు కడతారా? మన కోసమా? విజయ్ మన కోసం పెద్ద ఇల్లు కడుతున్నాడా అని సంబరపడింది. ఆమె అమాయకత్వానికి హద్దు లేదు. విజయ్ అక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని ఆమెకు తెలియదు. తమ కోసం ఇల్లు కడుతున్నాడని అనుకుంది. నేను చూడాలి, విజయ్ కట్టే ఇల్లు చూడాలి అని మారం చేసింది. వద్దు తల్లి, అక్కడ దుమ్ము ఉంటుంది, బాబుగారు కోపడతారు అని ఆవిడ వారించింది. కాని సంధ్య వినలేదు. ఆమెకు ఒకటే పట్టుదల, విజయ్ని చూడాలి, తన భర్త తన కోసం కడుతున్న రాజభవనాన్ని చూడాలి. సాయంత్రం 4 గంటలు. సంధ్య ఎలాగోలా నరసింహుల్ని ఒప్పించింది. నేను దూరం నుండి చూస్తా, ప్లీజ్ అంకుల్, విజయ్కి సర్ప్రైజ్ ఇద్దాం అని బతిమలాడింది. నరసింహులు కాదనలేకపోయాడు. సరే అమ్మా, కానీ ఆటోలోంచి దిగకూడదు అని షరతు పెట్టాడు. ఆటో బయలుదేరింది. సంధ్య చాలా ఉత్సాహంగా ఉంది.
ఆమె చేతిలో విజయ్ కోసం దాచిన ఒక యాపిల్ పండు ఉంది. విజయ్కి ఆకలి వేస్తూ ఉంటుంది కదా, ఇది ఇస్తా అని మురిసిపోయింది. కన్స్ట్రక్షన్ సైట్. సాయంత్రం ఎండ వాళ్తుంది కానీ వేడి తగ్గలేదు. విజయ్ 4వ అంతస్తులో స్లాబ్ పన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఏయ్, ఆ సిమెంట్ కింద పడేయకండ్రా, డబ్బులు ఊరికే రావు అని అరుస్తున్నాడు. అతని గొంతు బొంగురుపోయింది. అతని బట్టల నిండా సిమెంట్ మరకలు. జుట్టు రేగిపోయి ఉంది. ఒక చేతిలో వాటర్ బాటిల్, మరో చేతిలో కొలతల టేపు. కింద గేట్ దగ్గర ఆటో ఆగింది. నరసింహులు సంధ్య దిగారు. సంధ్య ఆ భారీ భవనాన్ని చూసి నోరు వెళ్ళబెట్టింది. అమ్మో, ఇంత పెద్ద, ఆకాశాన్ని తాకుతుందంది. నరసింహులు చుట్టూ చూశాడు. బాబుగారు ఎక్కడున్నారో? సంధ్య కళ్ళు వెతుకుతున్నాయి. ఆ ఊహల్లో విజయ్ కోటు బూటు వేసుకుని ఒక కుర్చీలో కూర్చుని ఉంటాడనుకుంది. కానీ ఆమె చూపు 4వ అంతస్తు వైపు మళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి అంచు నిలబడి అరుస్తున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే సంధ్య గుండె జారిపోయింది. అది విజయ్. కానీ తను చూసే విజయ్ కాదు. ఆ విజయ్ బట్టలు మాసిపోయి ఉన్నాయి. ముఖం నల్లగా కమిలిపోయి ఉంది. తలకు కట్టుకున్న రుమాలు దుమ్ముతో నిండిపోయింది. విజయ్. సంధ్య గొంతులోంచి మాట రాలేదు. అదే సమయంలో పైనుంచి ఒక కూలి సిమెంట్ కలిపిన తాపిని విదిలించాడు. ఆ సిమెంట్ తుంపలు నేరుగా విజయ్ ముఖం మీద పడ్డాయి. విజయ్ కళ్ళల్లో పడ్డంతో అమ్మ అంటూ కళ్ళు మూసుకుని కూలబడ్డాడు. సంధ్య గుండె ఆగిపోయినట్లయింది. విజయ్ అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి కింద ఉన్న వాళ్ళు ఉలిక్కిపడ్డారు. నరసింహులు ఆపడానికి ప్రయత్నించిన సంధ్య ఆగలేదు. ఆమె పరిగెత్తుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. అది పనిచేయటం లేదు. మెట్ల వైపు పరిగెత్తింది. 4వ అంతస్తుకు చేరేసరికి ఆమె ఆయాసపడుతుంది. అక్కడ విజయ్ కళ్ళు తుడుచుకుంటూ నీళ్ల కోసం తడుముకుంటున్నాడు. కళ్ళల్లో సిమెంట్ పడి మంట పుడుతుంది. విజయ్. ఆ పిలుపు వినగానే విజయ్ ఉలిక్కిపడ్డాడు. ఆ గొంతు సంధ్యది. ఇది భ్రమణ. సంధ్య పరిగెట్టుకుంటూ వచ్చి విజయ్ని పట్టుకుంది. తన కొంగును మంచినీళ్లతో తడిపి విజయ్ కళ్ళను తుడవటం మొదలుపెట్టింది. ఊరుకో ఊరుకో, మంట తగ్గుతుంది అని లాలిస్తుంది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. విజయ్ కళ్ళు తెరిచాడు. ఎర్రబన్న కళ్ళతో సంధ్యను చూశాడు. ఆ ముఖంలో భయం, ఆవేదన. సంధ్య, నువ్విక్కడ? విజయ్ మాటలు తడబడ్డాయి. తన దుస్థితిని ఆమె చూసేసింది. తను దాచాలనుకున్న నిజాన్ని ఆమె కళ్ళారా చూసేసింది. చుట్టూ ఉన్న కూలీలు ఆగిపోయి చూస్తున్నారు. ఆ అందమైన అమ్మాయి ఆ దుమ్ము కొట్టుకపోయిన సూపర్వైజర్ని తుడుస్తుండటం వాళ్ళకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు విజయ్? ఎందుకు ఇక్కడున్నావు? ఈ దుమ్ములో ఎందుకున్నావు? ఆఫీస్ అని చెప్పావు కదా అని నిలదీసింది సంధ్య. విజయ్ తలదించుకున్నాడు. సంధ్య, ఇది కూడా ఆఫీసే, కాకపోతే కొంచెం మట్టి ఉంటుందంతే అని కవర్ చేయబోయాడు. అబద్ధం, ఇది ఆఫీస్ కాదు. నిన్ను అందరూ అరుస్తున్నారు. నీ కళ్ళల్లో మట్టి పడింది. నాకు వద్దు, ఈ ఇల్లు వద్దు, మనం వెళ్ళిపోదాం అని మొండి చేసింది. సంధ్య, విను, మనం బతకాలి కదా, డబ్బులు కావాలి కదా, అందుకే చేస్తున్నాను. ఈ చిన్న పనేం కాదు. నేను సూపర్వైజర్ని, అందరికి పని చెప్తాను అని నచ్చెప్పడానికి ప్రయత్నించాడు. సంధ్య చుట్టూ చూసింది. ఆ సిమెంటు బస్తాలు, ఆ ఇనుప చువ్వలు ఆమెకవి రాక్షసుల్లా కనిపించాయి. తన విజయ్ని అవి మింగేస్తున్నట్టు అనిపించింది. ఆమె తన చేతిలో ఉన్న ఆపిల్ పండును విజయ్కిచ్చింది. తిను, నీకు ఆకలి వేస్తుంది కదా, ఈ తిను అంది. విజయ్ ఆపిల్ తీసుకున్నాడు. అతని సిమెంటు చేతులు ఆ ఎర్రటి పండు మీద మరకలు వేశాయి. ఆ దృశ్యం చూసి సంధ్య వెక్కి వెక్కి ఏడ్చింది. నీ చేతులు మెత్తగా ఉండేవి, ఇప్పుడు గరుగ్గా ఉన్నాయి అంటూ అతని చేతిని తన చెంపకు ఆనించుకుంది. అక్కడ ఉన్న మేస్త్రి సింహాచలం ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. ఇన్నాళ్ళీ బాబుని ఎగతాళి చేశాను, కానీ భార్య మీద ఇంత ప్రేమ ఉందా? ఆమె కోసం ఈ కష్టం చేస్తున్నాడా అని అనుకున్నాడు. బాబు, కళ్ళు కడుక్కోండి, ఆ మేడం గారిని కిందికి తీసుకెళ్ళండి, దుమ్ము పడుతుంది అన్నాడు సింహాచలం మర్యాదగా. విజయ్ సంధ్యను తీసుకుని కిందికి దిగాడు. ఆటోలో వెళ్తూ ఉంటే ఇద్దరు మౌనంగా ఉన్నారు. సంధ్య విజయ్ భుజం మీద తలవాల్చి పడుకుంది. విజయ్ ఆమె చుట్టూ నిమురుతున్నాడు. సంధ్య, నన్ను క్షమించు, నీకు నిజం చెప్పలేదు అన్నాడు మెల్లగా. సంధ్య తల ఎత్తి చూసింది. విజయ్, నువ్వు నా కోసం ఇల్లు కడుతున్నావు అనుకున్నాను, కానీ నువ్వు నా కోసం కష్టపడుతున్నావు. నువ్వు మట్టిలో పనిచేసినా నాకు ఇష్టమే, కానీ దెబ్బ తగలకూడదు అని అంది.
ఆమె పరిణితి విజయ్ను ఆశ్చర్యపరిచింది. ఆమెకు స్టేటస్ అక్కర్లేదు, సేఫ్టీ కావాలి. ఆ రాత్రి ఎస్ఆర్ నగర్ గదిలో విజయ్ స్నానం చేసి వచ్చాడు. అయినా సిమెంట్ వాసన పోలేదు. చేతులు పగిలి మంటలు పుడుతున్నాయి. సంధ్య కొబ్బరి నూనె తెచ్చి రాసింది. విజయ్, మనం మళ్ళీ బొమ్మలు చేద్దాం. రేపు నేనింకా ఎక్కువ చేస్తా. నువ్వు ఆ పనికి వెళ్ళొద్దు అని ప్రాధేయపడింది. సంధ్య, బొమ్మల సీజన్ అయిపోయింది. ఇప్పుడెవరు కొనరు. ఈ పని కొన్నాళ్ళు చేయాలి, తర్వాత మంచి ఉద్యోగం వస్తుందిలే అని సర్ది చెప్పాడు. కాని విజయ్కి తెలుసు, మంచి ఉద్యోగం రావటం అంత సులభం కాదు. తన తండ్రి పగ చల్లారే వరకు తను ఇలాంటి పనులు చేయాలి. సరిగ్గా అప్పుడే డోర్ కింద నుండి ఒక కవర్ లోపలికి జారబడింది. విజయ్ వెళ్ళి చూశాడు. తలుపు తీస్తే ఎవరూ లేరు. మెట్ల మీద ఎవరు వెళ్తున్న చెప్పుడు. ఆ కవర్ను తెరిచి చూశాడు. అందులో ఒక ఫోటో ఉంది. అది రోజు సాయంత్రం కన్స్ట్రక్షన్ సైట్లో తీసిన ఫోటో. విజయ్ సిమెంట్ బట్టలతో దయనీయంగా కూర్చునున్న ఫోటో. కింద క్యాప్షన్ రాసి ఉంది, రఘునాథరావు గారి వారసుడు, ఇప్పుడు కూలీల మేస్త్రి, వంశగౌరవం మట్టిపాలు. దీంతో పాటు ఒక చిన్న నోటు ఉంది. రేపు ఉదయం పేపర్లో ఈ ఫోటో వస్తుంది. నీ పరువు, మీ నాన్నగారి పరువు బజార్న పడుతుంది. ఇది ఆపాలంటే ఈ రాత్రికి ఇంటికి వచ్చేయి. ఒంటరిగా కాదు, ఆ పిచ్చిదాన్ని వదిలేసిరా. ఇది లత పని. విజయ్ చేతిలో ఆ ఫోటో వణికింది. ఇది కేవలం ఫోటో కాదు, బాంబు. ఇది పేపర్లో వస్తే నాన్నగారికి గుండెపోటు రావచ్చు. ఆయన అహం దెబ్బతింటే తట్టుకోలేరు. తను కష్టపడుతున్నాడు సరే, కాని తండ్రి పరువు తీయాలని అనుకోలేదు. సంధ్య విజయ్ దగ్గరికి వచ్చింది. ఏంటి విజయ్ అది? విజయ్ ఫోటోని దాచేశాడు. ఏమి లేదు సంధ్య, కరెంటు బిల్లు అని అబద్ధం చెప్పాడు. విజయ్ మనసులో సంఘర్షణ మొదలైంది. ఒక పక్క భార్య, తన ప్రాణం, మరోపక్క తండ్రి పరువు, వంశగౌరవం. లత ఆడుతున్న ఈ నాటకానికి ఎలా చెక్ పెట్టాలి? ఇప్పుడు ఇంటికి వెళ్తే ఓడిపోయినట్లే, వెళ్ళకపోతే నాన్నగారి పరువు పోతుంది. విజయ్, ఎందుకలా ఉన్నావు అడిగింది సంధ్య. విజయ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. సంధ్య, నాకు చాలా ధైర్యం కావాలి. నువ్వు ఇస్తావా? ఇస్తా, నా ధైర్యం మొత్తం నీకే ఇస్తా అంది సంధ్య. విజయ్కి ఒక ఆలోచన వచ్చింది. లత ఈ ఫోటోతో బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే ఆమె దగ్గర ఇంకా ఏదో భయం ఉంది. ఆమె ఎందుకు ఇంతలా తన వెంట పడుతుంది? కేవలం ప్రేమేనా, లేక ఆస్తి కోసమా? విజయ్ వెంటనే రవికి ఫోన్ చేశాడు. రవి, అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి. లత గురించి కొన్ని విషయాలు ఆరా తీయాలి, ముఖ్యంగా ఆమె తండ్రి బిజినెస్ గురించి. రవి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడెందుకురా? కారణం తర్వాత చెప్తాను, ప్లీజ్ చెయ్యి. అరగంట తర్వాత రవి ఫోన్ చేశాడు. విజయ్, నువ్వు ఊహించింది నిజమే అనిపిస్తుంది. లత వాళ్ళ నాన్నగారి బిజినెస్ దివాలా తీసింది. వాళ్ళు బ్యాంక్రప్సీ అంచున ఉన్నారు. మీ నాన్నగారితో వియ్యం అందుకోవడం వాళ్ళకిప్పుడు అవసరం. అందుకే లత నిన్ను పెళ్లి చేసుకోవాలని అంతగా ప్రయత్నిస్తుంది. నీ మీద ప్రేమ కంటే నీ ఆస్తి మీద ప్రేమ ఎక్కువ. విజయ్ ముఖంలో చిరునవ్వు వెలిసింది. దొరికిపోయింది, లత బలహీనత దొరికిపోయింది. ఇన్నాళ్ళు తను డిఫెన్స్లో ఆడడం, ఇప్పుడు అటాక్ చేసే సమయం వచ్చింది. థ్యాంక్స్ రవి, ఈ ఇన్ఫర్మేషన్ చాలు అని ఫోన్ పెట్టేశాడు. విజయ్ సంధ్య వైపు చూశాడు. సంధ్య, రేపు మనం ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. ఈసారి భయం లేదు, గెలుపు మనదే అన్నాడు. మళ్ళీ బొమ్మలు అమ్ముదామా అడిగింది సంధ్య. కాదు, బొమ్మలతో ఆడుకునే వాళ్లకు బుద్ధి చెబుదాం అన్నాడు విజయ్ కళ్ళల్లో మెరుపుతో. మరుసటి రోజు ఉదయం విజయ్ నేరుగా లత ఇంటికి వెళ్ళాడు. సంధ్యను కూడా తీసుకెళ్లాడు. లత హాల్లో కూర్చుని కాఫీ తాగుతుంది. విజయ్ని చూడగానే, ఏంటి విజయ్, భయపడి వచ్చావా? ఆ ఫోటో పేపర్లలో రాకూడదనే కదా అని నవ్వింది. విజయ్ సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. సంధ్యను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. లత, ఆ ఫోటోను పేపర్లు వేయించుకో, పోస్టర్లు వేయించుకో, నాకు అనవసరం. ఎందుకంటే కష్టపడి బతకడం నేరం కాదు. కానీ అని ఆగి జోబులోంచి ఒక పెన్ డ్రైవ్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇందులో ఏముంది అడిగింది లత కంగారుగా. నీ తండ్రి కంపెనీ అకౌంట్స్, మీ అప్పులు, మీ దివాలా పిటిషన్లు. ఇవి కనుక మా నాన్నగారికి తెలిస్తే ఆయన మీతో స్నేహం కట్ చేసుకోవడమే కాదు, మీ మీద చీటింగ్ కేసు కూడా పెడతారు. అప్పుడు పేపర్లో వచ్చేది నా ఫోటో కాదు, నీ ఫోటో. దివాలా తీసిన వ్యాపారవేత్త కూతురు, మోసానికి ప్రయత్నం అని హెడ్లైన్తో అని బాంబు పేల్చాడు విజయ్. లత చేతిలోని కప్పు వణికింది. ఆ ముఖం పాలిపోయింది.
ఆమె రహస్యం విజయ్కి ఎలా తెలిసింది? విజయ్, నువ్వు అవును లత, నేను మట్టిలో పనిచేస్తున్నాను కానీ నా బుర్ర ఇంకా షార్పుగానే ఉంది. ఇప్పుడు చెప్పు, ఆ ఫోటోని పబ్లిష్ చేస్తావా? లేక ఈ పెన్ డ్రైవ్ని నాన్నగారికి పంపమంటావా అని అడిగాడు. లత ఓడిపోయింది. ఆమెకు వేరే దారి లేదు. వద్దు విజయ్ ప్లీజ్, నాన్నగారికి చెప్పకు. మా పరిస్థితి బాగోలేదు అని బతిమలాడింది. మంచిది, అయితే ఇంకోసారి నా భార్య జోలికి రావద్దు. నాన్నగారిని రెచ్చగొట్టడం ఆపేయి, లేకపోతే అని హెచ్చరించి లేచాడు. సంధ్యకు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదు కానీ విజయ్ గెలిచాడని అర్థమైంది. ఆమె లత దగ్గరికి వెళ్ళి, ఆంటీ, చెడు పనులు చేయకూడదు, దేవుడు చూస్తాడు అని సలహా ఇచ్చింది. లత తలదించుకుంది. ఒక మతిస్థిమితం లేని అమ్మాయి ముందు తను ఓడిపోవటం ఆమెకు అవమానంగా అనిపించింది. విజయ్ సంధ్య చేయి పట్టుకుని బయటకు వచ్చాడు. విజయ్, మనం గెలిచామా అడిగింది సంధ్య. అవును సంధ్య, ఇది అసలైన గెలుపు. ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు అన్నాడు విజయ్. కానీ విజయ్, అనుకున్నంత సులభం కాదు. లత భయపడి వెనక్కి తగ్గింది. కానీ రఘునాథరావు గారు, ఆయనకి ఈ విషయం తెలియదు కదా. ఆయన ఇంకా విజయ్ పతనాన్ని చూడాలని కోరుకుంటున్నారు. పైగా కన్స్ట్రక్షన్ సైట్లో మేస్త్రి సింహాచలం విజయ్ గురించి ఆరా తీస్తున్నాడు. ఈ బాబు సామాన్యుడు కాదు, ఎవరో పెద్దోడి కొడుకులా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాడు అని అనుమానం వచ్చింది. లత బ్లాక్మెయిల్ నాటకానికి తెరపడింది. ఆస్తి అంతస్తుల అహంతో విర్రవీగే వారికి తన నిజాయితీ అనే అస్త్రంతో విజయ్ గట్టి సమాధానమే చెప్పాడు. ఆ ఉదయం లత ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు విజయ్ నడకలో ఒక కొత్త టీవీ ఉంది. అది డబ్బు వల్ల వచ్చింది కాదు, ధర్మం గెలిచినందువల్ల వచ్చిన ధైర్యం. కానీ యుద్ధం గెలిచిన గాయాలు మిగులుతాయి కదా. లతను ఆపగలిగాడు కానీ ఆకలిని ఆపలేడు. చేతిలో ఉన్న ఉద్యోగం పోయింది. ఇప్పుడు మిగిలింది ఆ కన్స్ట్రక్షన్ సైట్లోని సూపర్వైజర్ పని మాత్రమే. మరుసటి రోజు ఉదయం ఎస్ఆర్ నగర్లోని ఆ చిన్న గదిలో వేకోజామునే నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అలారం మోగింది. విజయ్ ఉలిక్కి పల్లేచాడు. పక్కనే సంధ్య గాఢ నిద్రలో ఉంది. ఆమె పెదాల మీద చిరునవ్వుంది. బహుశా కల్లో కూడా విజయ్తో ఆడుకుంటుందేమో. విజయ్ ఆమె డిస్టర్బ్ చేయకుండా మెల్లగా లేచాడు. భుజం నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదు. నిన్న లతతో గొడవలో ఆవేశపడ్డం వల్ల నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. కానీ విశ్రాంతి తీసుకునే లగ్జరీ అతనికి లేదు. తయారై అద్దంలో తన్ని తాను చూసుకున్నాడు. ఒకప్పుడు బ్రాండెడ్ షర్టు వేసుకునే విజయ్ ఇప్పుడు దుమ్ము కొట్టుకుపోతుందని ఒక పాత చొక్కా వేసుకున్నాడు. చేతులు కరుగ్గా మారాయి. ముఖంలో ఎండ తాలూకు ఛాయలు సుష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్ వెనక నుండి సంధ్య గొంతు. ఆమె లేచి కూర్చుంది. నిద్ర కళ్ళతోనే విజయ్ని చూస్తుంది. లేచావా సంధ్య? ఇంకా టైం ఉంది, పడుకో అన్నాడు విజయ్ బూట్లు వేసుకుంటూ. సంధ్య మంచం దిగి వచ్చింది. విజయ్ చేతులను పట్టుకొని చూసింది. మళ్ళీ ఆ మట్టి పనికి వెళ్తున్నావా? నీ చేతులు నొస్తున్నాయి కదా అడిగింది జాలిగా. విజయ్ నవ్వి ఆమె బుగ్గ గిల్లాడు. కష్టపడితేనే కదా సంధ్య లడ్డూలు వచ్చేది. అయినా ఇది కష్టం కాదు, ఇష్టం. మన కోసం కదా అన్నాడు. సంధ్య ఆలోచించింది. తర్వాత పరుగున వెళ్ళి వంటింట్లోంచి ఒక చిన్న డబ్బా తెచ్చింది. ఇదిగో, ఇందులో బెల్లం ముక్క పెట్టాను, ఆకలి వేసి తిను. అమ్మ చెప్పింది బయటకు వెళ్ళేటప్పుడు తీపి తింటే మంచిదట అని విజయ్ నోట్లో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టింది. ఆ చిన్న చర్య విజయ్ గుండెను బరువెక్కించింది. లక్షల విలువ చేసే స్వీట్స్ కంటే తన భార్య ప్రేమతో పెట్టిన ఆ బెల్లం ముక్క అమృతంలా అనిపించింది. థ్యాంక్ యూ సంధ్య, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, శారదామ్మమ్మ చెప్పినట్టు విను అని చెప్పి బయలుదేరాడు. కన్స్ట్రక్షన్ సైటు ఎండ మండుతుంది. దుమ్ము మేఘాల లేస్తుంది. విజయ్ సైట్లో అడుగుపెట్టగానే వాతావరణం మారిపోయింది. అక్కడ పనివాళ్ళు అప్పుడే పనులు మొదలుపెట్టారు. మేస్త్రి సింహాచలం విజయ్ని నిస్తంగా గమనిస్తున్నాడు. నిన్న సంధ్య వచ్చి వెళ్ళినప్పటి నుండి సింహాచలం మెదల్లో పురుగు తొలుస్తుంది. అంత అందమైన భార్య, చదువుకున్నట్టున్నాడు, ఇక్కడెందుకు పనిచేస్తున్నాడు అని అనుమానం అతన్ని వదలడం లేదు. ఏం బాబు, వచ్చేసారా? ఈరోజు 5వ అంతస్తు స్లాబ్ ప్లానింగ్ ఉంది. పెద్ద ఇంజనీరింగ్ గారు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు సింహాచలం. కాసేపటికి హెడ్ ఇంజనీర్ వచ్చాడు. ఆయన పేరు సుదర్శన్. చాలా గర్విష్టి, ఎవరి మాట విండు. సుదర్శన్ ప్లాన్ పేపర్లను చూస్తూ,
ఈ పిల్లర్కి ఇనుప రాడ్లు 16 mm వాడండి, సరిపోతుంది అని ఆర్డర్ వేశాడు. విజయ్ ఆ ప్లాన్ని గమనించాడు. అది చాలా పెద్ద భవనం. 16 mm రాడ్లు ఆ పిల్లర్ లోడ్ని తట్టుకోలేవు. కనీసం 20 mm వాడాలి, లేకపోతే భవిష్యత్తులో పగుళ్ళు వస్తాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విజయ్ వెంటనే కల్పించుకున్నాడు. క్షమించండి, నా ఉద్దేశం అది కాదు, కానీ ఇక్కడ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. 16 mm రాడ్లు తట్టుకోలేవు, 20 mm వాడితే సేఫ్గా ఉంటుంది అని వినయంగానే చెప్పాడు. సుదర్శన్కి కోపం వచ్చింది. ఒక సూపర్వైజర్ తనకు సలహా ఇవ్వడమా? ఏయ్, నీకెక్కువ తెలుసా, నాకెక్కువ తెలుసా? నేను చెప్పించేయి. సూపర్వైజర్ పని కూలీలను చూసుకోవటం, ఇంజనీరింగ్ పాఠాలు చెప్పడం కాదు అని అందరి ముందు అవమానించాడు. అక్కడ ఉన్న కూలీలు మేస్త్రి సింహాచలం నిశ్శబ్దంగా చూస్తున్నారు. విజయ్ తలదించుకున్నాడు. కానీ అతనిలోని విద్యావంతుడు ఊరుకోలేకపోయాడు. నా ఉద్యోగం పోయినా పర్లేదు, కానీ తప్పు జరుగుతూ ఉంటే చూడలేను. మీరు ఒకసారి క్యాలిక్యులేషన్స్ చెక్ చేయండి. ఆ తప్పు అని తేలితే నన్ను ఇప్పుడే పనిలోంచి తీసేయండి అని ధైర్యంగా చెప్పాడు విజయ్. ఆ మాటలోని కాన్ఫిడెన్స్ చూసి సుదర్శన్ ఆలోచనలో పడ్డాడు. అయిష్టంగానే క్యాలిక్యులేటర్ తీసి లెక్కలు వేశాడు. 2 నిమిషాల తర్వాత ఆయన ముఖం పాలిపోయింది. విజయ్ చెప్పింది నిజం. 16 mm వాడితే స్ట్రక్చర్ వీక్ అయ్యేది. పెద్ద ప్రమాదం తప్పింది. సుదర్శన్కి సిగ్గు వేసింది, కానీ అహం అడ్డొచ్చింది. సరే, నువ్వు చెప్పినట్టు చెయ్యి, ఏదో అదృష్టం కొద్దీ గెస్ చేశావు అని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ మొత్తం సంఘటనను సింహాచలం గమనించాడు. అతనికి అర్థమైపోయింది, విజయ్ సామాన్యమైన సూపర్వైజర్ కాదు. అతనికి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది, అంతకంటే మించి నిజాయితీ ఉంది. మధ్యాహ్నం లంచ్ టైము. విజయ్ ఒక మూల కూర్చుని ఇంటి నుండి తెచ్చుకున్న చద్దన్నం తింటున్నాడు. సింహాచలం నెమ్మదిగా అక్కడికి వచ్చాడు. బాబుగారు, మీ పక్కన కూర్చోవచ్చా అడిగాడు మర్యాదగా. విజయ్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు వెటకారంగా మాట్లాడే మేస్త్రి ఈరోజు ఇంత మర్యాద ఇస్తున్నాడేంటి? కూర్చోండి సింహాచలం గారు, పర్లేదన్నాడు. సింహాచలం బీడి ముట్టించబోయి విజయ్ని చూసి ఆగిపోయాడు. బీడిని జేబులో పెట్టేశాడు. బాబు, నిజం చెప్పండి, మీరెవరు? మామూలు సూపర్వైజర్కి ఆ ఇంగ్లీష్ ముక్కలు, ఆ లెక్కలు రావు. మీ చూపులో, నడవడికలో ఏదో పెద్దరికం ఉంది. ఎందుకు ఈ మట్టి పని చేస్తున్నారు అని సూటిగా అడిగాడు. విజయ్ నవ్వి అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అవసరం సింహాచలం గారు, మనిషికి ఆకలి వేసినప్పుడు అహంకారం చచ్చిపోతుంది. నేనెవరనేది ముఖ్యం కాదు, నేను పని సరిగ్గా చేస్తున్నానా లేదా అనేది ముఖ్యం అని దాటవేశాడు. కానీ సింహాచలం వదల్లేదు. మీరు చెప్పకపోతే మానేయండి, కానీ నిన్న పేపర్లో ఒక ఫోటో చూశాను. అందులో ఒక పెద్ద బిల్డర్ రఘునాథరావు గారు ఉన్నారు. ఆయన పక్కన ఉన్న అబ్బాయి అచ్చం మీలాగే ఉన్నాడు. అది మీరేనా అని అడిగాడు. విజయ్ తింటున్న చెయ్యి ఆగిపోయింది. సింహాచలం కూడా పేపర్ చూశాడా? విజయ్ నిట్టూర్చాడు. ఇక దాచి లాభం లేదు. అవును సింహాచలం గారు, ఆయన నా తండ్రి. కానీ ఇప్పుడు నేను ఆయన కొడుకును కాదు, కేవలం మీ సూపర్వైజర్ని. దయచేసి ఈ విషయం ఇక్కడే వదిలేయండి, ఎవరికి చెప్పకండి. నా బతుకుని బతకాలి అని బతిమలాడాడు. సింహాచలం నోరు వెళ్ళబెట్టాడు. కోటీశ్వరుడు కొడుకు తన కింద మేస్త్రిగిరి చేస్తున్నాడా? అయ్యో బాబు, ఎంత పని చేశారు! అంత పెద్ద ఆస్తిని కాదనుకుని వచ్చారా? ఎందుకని? నా భార్య కోసం. ఆమె అమాయకత్వం మా నాన్నగారికి నచ్చలేదు. పిచ్చిది అని వెలేశారు. ఆమెను వదిలేస్తే ఆస్తి ఇస్తానన్నారు. నేను ఆస్తిని వదిలేసి ఆమెను తీసుకుని వచ్చేశాను అని క్లుప్తంగా చెప్పాడు విజయ్. సింహాచలం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన విజయ్ కాళ్లను మొక్కబోయాడు. విజయ్ వారించాడు. వద్దు సింహాచలం గారు, ఇది నా ధర్మం, ఇందులో గొప్పేం లేదు అని అన్నాడు. ధర్మం అంటే ఇదే బాబు. ఈ రోజుల్లో పెళ్ళాం బాగుంటేనే చూసుకోరు. అలాంటిది మీరు దేవుడు సామి. ఇకపై మీరు బరువులు మోయకండి, నేను చూసుకుంటాను. మీరు కేవలం ప్లానింగ్ చెప్పండి చాలు అని మాట ఇచ్చాడు సింహాచలం. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు విజయ్కి అలసట అనిపించలేదు. ఒక మనిషి తన్ను అర్థం చేసుకున్నాడు అన్న తృప్తి అతనికి బలాన్నిచ్చింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.